హలో అందరికీ. సో ఇక్కడైతే సింపుల్గా అండ్ ఈజీగా చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసి బగారాకు మసాలాలు అయితే వేయండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు అయితే వేసుకోండి. వేంపంది చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ ఉంటుంది. సో అది మసాలా వేపినాక అయితే చికెన్ వేసుకోండి. చికెన్ని కూడా ఆయిల్లో చాలా వాటర్ వెళ్ళేదాకా అయితే బాయిల్ చేసుకోండి. తర్వాత టమాటోస్ వేసుకోండి. టమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యేదాకా చికెన్ని బాగా వాటర్ బయటకు వచ్చేదాకా చేయండి. తర్వాత అయితే కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా కలపండి. కారం వేసుకున్నాక అయితే ఇలా ఆయిల్ బయటికి రావాలి. సో ఆయిల్ అయితే బయటికి వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. సో కొంచెం గ్రేవీ లాగా కావాలైతే ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఫ్రై చేసుకోవాలంటే కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచుతాను గ్యాస్ స్లోలో పెట్టి. సో ఉప్పు సాల్ట్ అయితే ఇప్పుడే చూసుకోండి. సో ఓకేనా. ఇక్కడైతే గరం మసాలాలు, కొత్తిమీర వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చాలా బాగుంటుంది, టేస్టీగా. బ్యాచిలర్స్ అయితే ఖచ్చితంగా 15 మినిట్స్లో చేసేయచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.